దుర్గను అరెస్టు చేసి రాధను సాక్ష్యాలతో నిర్దోషి అని నిరూపించి ఇంట్లోకి తీసుకువచ్చిన విక్రమ్ కృష్ణ. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నువ్వు లేక నేను లేను అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. రాధా చిట్టి ఇద్దరు ఒకరేనన్న విషయం విక్కీ తెలుసుకోవాలని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇంకా తనని ఏదో చేస్తాడని భయపడి ఇంకా విక్రమ్ కృష్ణ అయితే రాధ ప్రమాదంలో ఉందని కంగారు పడినా ఈ తీరామోసి చూస్తే ఏమీ చేయకుండా దుర్గా చాలా తెలివితేటలు డబల్ గేమ్ ఆడి రాధను తీసుకొచ్చి ఇంటి దగ్గర దిగబెట్టేస్తాడు. అదే సమయానికి ఇటు ప్రియా దమయంతి ఇద్దరు కూడా ఫోటోలు తీసి అందరి ముందు రాధని దోషిని చేసినట్టు మీ నాన్నని కలవడానికి పోలీస్ జీప్లో వెళ్ళిన దానివి వాడి ఆటోలో రావాల్సిన అవసరం ఏముంది? వాడు నీకు ఫ్లయింగ్ కిసలు టాటాలు బాయ్ బాయ్లు సియ్యూలు చెప్పి వెళ్ళడం ఏంటి? విక్రమ్ కృష్ణను పెళ్లి చేసుకుని మాజీ ప్రియుడితో సరసాలాడుతున్నావా? వాడిని కలవడం కోసమే నువ్వు బయటికి వెళ్ళావు కదా, లేదంటే నువ్వు బయటికి వెళ్ళవలసిన అవసరం ఏముంది అంటూ ఇంకా దమయంతి ప్రియ ఇంకా అందరూ కూడా రాధ మీదే నింద వేస్తారు. ఇంకా రాధ బయట కూర్చుని ఆలోచిస్తూ ఉండగా రామచంద్ర వచ్చి ఇన్ని అవమానాలు ఇన్ని కష్టాలు పడి ఇక్కడ ఉండడం అంత అవసరమా అంటూ ఇంకా అనగానే కష్టాలు తప్పదు, నింద పడిన తర్వాత అది నింద అన్న విషయం నిరూపించుకోవాలి కదా, నిజం కాదు అని ప్రూవ్ చేసుకోవాలి కదా అని చెప్పి మాట్లాడేసరికి ఎలా ప్రూవ్ చేసుకుంటావు, ఏ రకంగా ప్రూవ్ చేసుకుంటావు, నువ్వు ప్రూవ్ చేసుకుంటావనే నమ్మకం నీకుందా? విక్రమ్ కృష్ణ గారి మీద నమ్మకం ఉంది అని చెప్పి రాధ లోపలికి వెళ్ళిపోతుంది. ఎప్పుడూ రాధని నమ్మే విక్కీ కూడా రాధ తప్పు చేసిందనే నమ్ముతాడు. నిన్ను తీసుకువెళ్ళిపోయిన వాడు నువ్వు దొరికితే లటుక్కుని నిన్ను పట్టుకుని కిడ్నాప్ చేయాలనుకున్నవాడు అంత ఈజీగా నిన్ను తీసుకొచ్చి ఇంటి దగ్గర దిగబెట్టడం ఏంటి? నీకు ఏ చిన్న ప్రమాదం తలపెట్టకుండా ఇంట్లో నిన్ను వదిలేయడం ఏంటి? నాకు ఇదంతా చూస్తుంటే అనుమానంగానే ఉంది. మొదటిసారి నిన్ను నమ్మకూడదు అని అనిపిస్తుంది అంటూ విక్రమ్ కూడా రాధ మీదే నింద వేసి బయటికి వెళ్ళిపోతాడు. ఇంకప్పుడే రామలింగం అయితే వీళ్ళిద్దరు మాటలు విని ఏం చేస్తున్నావురా విక్కీ, రాధను నువ్వు బాధ పెట్టావు, అది నీకు అర్థమవుతుందా? రాధ తప్పు చేసిందంటే నువ్వు నమ్ముతావా అంటూ ఇంకా రామలింగం అంటాడు. రే ఏం అర్థమవుతుందిరా, ఏం అర్థం కావట్లేదు, రాధను వాడు అవకాశం దొరికితే వదిలే రకం కాదు, మరి అలాంటిది జాగ్రత్తగా తీసుకెళ్ళి ఇంటి దగ్గర దిగబెట్టడం ఏంటి? వాడి ప్లాను అదే కావచ్చేమో. రాధను తీసుకువెళ్తే నువ్వు రాధను వదిలిపెట్టవు, ఎక్కడున్నా రాధను కాపాడి ఆ దుర్గను నువ్వు అరెస్టు చేస్తావు అన్న విషయం వాడికి తెలుసు. కానీ రాధంతటా రాధే బయటికి రావాలని, రాధను నువ్వు అసహించుకోవాలని, ఇంట్లో వాళ్ళకి రాధ మీద ఉన్న కొద్దిపాటి నమ్మకం కూడా పోవాలని వాడు ఈ రకంగా ప్లాన్ చేస్తే, నీకంటే వాడు తెలివిగా ఒక స్టెప్ ముందుకు వేస్తే అప్పుడేంట్రా పరిస్థితి అని చెప్పనేసరికి, అంటే ఏంట్రా రాధ తప్పు చేయదంటావా అనగానే, తప్పు చేసే మనస్తత్వం రాధది కాదురా, రాధ ఏ తప్పు చేయదు, నువ్వు రాధని తప్పుగా అర్థం చేసుకుంటున్నావు, రాధ చాలా మంచిదిరా అంటూ ఇంకా విక్రమనైతే రామలింగం మాట్లాడతాడు. మరుసటి రోజు రాత్రి అంతా రాధ బాధపడుతూనే ఉంటుంది. మరుసటి రోజు ఉదయాన్నే విక్కీ గదిలోంచి బయటికి వస్తాడు. రాధ ఉందో లేదో కూడా తెలుసుకోకపోయేసరికి అందరూ టిఫిన్కి వస్తారు కానీ రాధ రాదు. టిఫిన్కి రాకపోవడంతో వెంటనే స్వాతికి చెప్పి, అంటే విక్కీ చెల్లెలికి చెప్పి రాధని తీసుకురమ్మని చెప్పనగానే గదిలోకి వెళ్తారు. గదిలోకి వెళ్ళేసరికి ఇంకా గదిలో రాధ ఉండదు. ఇదేంటి రాధ లేదేంటి అనుకుంటూ గబగబా బయటకు వస్తూ ఉండగా అక్కడ ఒక లెటర్ ఎగురుతూ ఉంటుంది. ఇంకా నాకు ఇంట్లో ఉండవలసిన అవసరం లేదు, ఇంకా నేను మీతో కలిసి ఉండలేను, వెళ్తున్నాను అని రాధ లెటర్ రాసి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయేసరికి ఇదేంటి రాధ లెటర్ రాసి వెళ్ళిపోవడం ఏంటి? అడుగడుగునా రాధకు అవమానాలు జరుగుతూ ఉంటే రాధ ఎలా ఊరుకుంటుంది? అందుకే లెటర్ రాసి వెళ్ళిపోయింది. ఒరే విక్కీ, రాధ ఏ తప్పు చేయలేదని, నా కోడలు ఏ తప్పు చేయలేదని నిరూపించి రాధని ఇంటికి తీసుకురా
అని చెప్పి ఇంకా సునంద అయితే మాట్లాడేసరికి మొత్తానికి మనం అనుకున్నది సాధించాం బేబీ. రాధ ఇంట్లోంచి వెళ్ళిపోయింది. ఇంకా నీకు ఎలాంటి అడ్డు అదుపు లేకుండా నువ్వు మళ్ళీ విక్కీని పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నాలు చేసుకోవచ్చు అంటూ మనకు అన్ని దారులు కూడా తెరిచే ఉన్నాయి. ఇప్పుడు నువ్వు విక్కీని ఒక నెల రోజుల వరకు డిస్టర్బ్ చేయకు. ఆ తర్వాత అన్ని ప్రయత్నాలు మొదలుపెట్టు. ఎలాగా రాధ వెళ్ళిపోయింది కాబట్టి మళ్ళీ నేను ఇంట్లో వాళ్ళని కదుపుతాను. నీకు విక్కీకి పెళ్ళి చేసేస్తాను అనగానే, చేసే మమ్మీ, బావను నేను పెళ్లి చేసుకోవాలి, బావ నా భర్త అని నేను ఎన్నో ఆశయాలతో ఉన్నాను అని చెప్పి ప్రియ అంటుంది. ప్రియ అనేసరికి ఇంకా విక్కీ బయటికి వెళ్ళిపోయి రామలింగం దగ్గర బాధపడతాడు. ఇంట్లో రాధ ఉన్నప్పుడు తన ఇంట్లో గదిలో ఎలా ఉండేదో అవన్నీ కూడా ఊహించుకుని బాధపడతాడు. రాధ వెళ్ళిపోతుందని అనుకోలేదురా అని చెప్పాను. కానీ మరి నువ్వంతలా అవమానించినట్టు మాట్లాడితే వెళ్ళిపోదా? రాధను మళ్ళీ ఇంట్లోకి ఎలా తీసుకురావాలో నాకు అర్థం కావట్లేదు. దానికి అంత కంగారు పడతావెందుకు? దానికి ఆప్షన్ ఉంది. ఖచ్చితంగా రాధను తీసుకురావడానికి నీకు అవకాశం ఉంది. ఎందుకంటే రాధ తప్పు చేసింది అని వీళ్ళంతా నమ్ముతున్నారు. రాధ ఏ తప్పు చేయలేదని. ఆ దుర్గగాన్ని అరెస్టు చేసి నువ్వు మళ్ళీ రాధని ఇంట్లోకి తీసుకురావచ్చురా అని చెప్పనేసరికి, నిజమే కదా, రాధను నేను మళ్ళీ ఇంట్లోకి తీసుకురావచ్చు కదా. రాధ నేను ఒక్కటవ్వాలి, రాధ మళ్ళీ నా భార్యగా ఇంట్లో అడుగు పెట్టాలి అని విక్కీ అయితే అనుకుంటాడు. వీడేంటి అగ్రిమెంట్ పెళ్ళికి ఎంతలా కనెక్ట్ అవుతున్నాడు? నిజంగానే వీళ్ళిద్దరి మధ్య ఏమీ లేదా? వీళ్ళిద్దరి మధ్య కేవలం అగ్రిమెంట్ మాత్రమే ఉందా? వీళ్ళిద్దరి మధ్య ఏదో జరుగుతుంది. ఒకరంటే ఒకరికి చాలా ఇంట్రెస్ట్ అయితే ఉంది, కానీ అదేంటో తెలియడం లేదు అని చెప్పి ఇంకా రామలింగం అయితే అనుకుంటాడు. ఇంకా ఈలోపు రాధ సరాసరి వాళ్ళ పుట్టింటికి వెళ్తుంది. వెళ్ళడంతో, అమ్మ రాధ వచ్చావా? నీకోసమే అనుకుంటున్నాను. నేను తలుచుకున్నాను రాధ వచ్చి ఒక వారం రోజులు నాతో ఉంటే బాగుంటుంది అని అనుకున్నాను అని చెప్పాను. కానీ వచ్చానమ్మా, నిన్ను నాన్నని చూడాలనిపించింది. నిన్న నాన్నని చూడడానికి వెళ్ళాను. ఈరోజు నీ దగ్గరికి వచ్చాను. నేను ఇక్కడ ఒక 2 రోజులు ఉండొచ్చా అనగానే, అయ్యో రాధా, అలా అంటావేంటమ్మా? నీకు ఇక్కడ ఉండే సర్వ హక్కులు ఉన్నాయి. నీది నీ పుట్టిల్లు. నువ్వు ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా వెళ్ళొచ్చు. నిన్ను నీ పుట్టింటికి రావద్దని చెప్పే హక్కు అధికారం ఎవరికీ లేదమ్మా అంటూ మాట్లాడేసరికి, సరేనమ్మా, నాకు కొంచెం తలపోటుగా ఉంది, టీ పెడతావా అనేసరికి సరేనని టీ పెట్టడానికి వెళ్తుంది. ఈలోపు రాధ ఇంటికి చేరుకుందని విక్కీకి ఫోన్ చేసి చెప్తారు. రాధ క్షేమంగా వెళ్ళిందా అనగానే క్షేమంగా వెళ్ళింది. రాధ ఇంటి చుట్టూ మప్పిలో ఎప్పుడూ పోలీసులు ఉండాలి. ఏదో సమయంలో ఆ దుర్గగాడు అక్కడికి వస్తాడు. రావడంతో నాకు వెంటనే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అది అర్ధరాత్రి అపరాత్రి అని తేడా చూడొద్దు. ఏ టైంలో అక్కడికి దుర్గగాడు వస్తే వెంటనే నాకు ఫోన్ చేయండి. వెంటనే నాకు ఇన్ఫామ్ చేయాలి. ఆ దుర్గను నేను పట్టుకోవాలి అని చెప్పి ఇంకా విక్కీ చాలా ఆతృతగా ఎదురు చూస్తాడు. ఇంటి చుట్టుపక్కల మఫ్ఫీలో చాలామంది పోలీసులను అయితే పెడతాడు. పెట్టేసరికి ఇంకా రాధ గొడవ తీరిపోయింది. రాధ ఇంటి నుంచి వెళ్ళిపోయింది కాబట్టి రాధని నువ్వే పెళ్లి చేసుకో అని ప్రియా దుర్గకి ఫోన్ చేసి చెప్పడంతో, అయితే రాధ నా కోసం వచ్చేసిందా? నీ కోసం వచ్చిందో, ఇంట్లో జరిగిన గొడవ కోసం ఇంట్లోంచి బయటికి వచ్చేసిందో తెలియదు. కానీ ఇంట్లో నిన్ను మళ్ళీ పట్టుకుని నీ చేత నిజం చెప్పించిన తర్వాత రాధని ఇంటికి తీసుకొస్తాము అని చెప్పాడు బావ. మరి రాధని ఎలా తీసుకొస్తాడో? నువ్వు రాధను మాత్రం వదిలిపెట్టద్దు. ఎక్కడికైనా దూరంగా తీసుకువెళ్ళిపో. మా బావ ఉండని సమయాల్లో నీకు తెలుసు కదా, నువ్వు అబ్జర్వ్ చేసుకుని మా బావను కళ్ళకు కనబడకుండా ఆ రాధను తీసుకుని దూరంగా వెళ్ళిపో. నేను ప్రశాంతంగా ఉంటాను. నీ అకౌంట్కి 10,000 అమౌంట్ ట్రాన్స్ఫర్ చేశాను. ఆ అమౌంట్తో రాధను ఎటైనా తీసుకెళ్ళిపోయి రాధ నువ్వు సంతోషంగా ఉండండి అని ఇంకా ఫోన్ చేసి చెప్తుంది. ఫోన్ చేసి చెప్పేసరికి చాలా థ్యాంక్స్ ప్రియా అని చెప్పి చెప్తాడు. చెప్పిన తర్వాత అట్నుంచి పగలు వస్తే చుట్టుపక్కల వాళ్ళు చూస్తారని అర్ధరాత్రి పూట రాధ ఇంట్లోకి రావ
రావడానికి ప్రయత్నాలు చేసుకుంటాడు. అంటే రాత్రికి రాత్రే రాధను తీసుకుని వెళ్ళిపోదాము అన్న ఉద్దేశంతో. ఇంకా అలా ఆ రోజు రాత్రికి వాడు లోపలికి రావడం చూస్తాడు మప్పిలో ఉన్న పోలీస్ ఇన్స్పెక్టర్. వెంటనే విక్కీకి ఫోన్ చేస్తాడు. సార్, ఇప్పుడే దుర్గా రాధా మేడం ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చాడు సార్ అని చెప్పనేసరికి, ఒక్కడే ఇచ్చాడా అనగానే, ఒక్కడే ఉన్నాడు సార్, బయట కారులో వచ్చాడు సార్, బహుశా మేడంని తీసుకుని ఎటైనా వెళ్ళిపోవడం కోసమే అనుకుంటా సార్ అని చెప్పనగానే, నేను చూసుకుంటాను వాడి ప్రతి అణువణువు, అంటే వాడు ఎటు వెళ్తున్నాడో ఏంటో అన్నీ అబ్జర్వ్ చేయండి, వాడిని చూస్తూ ఉండండి, ఎట్టి పరిస్థితుల్లో వాడు మిస్ కాకుండానే చూడండి అని చెప్పి ఇంకా వెంటనే ఇంకా విక్కీ బయలుదేరతాడు. ఎక్కడికి రా అని చెప్పాను కానీ, రాధ దగ్గరికి వెళ్తున్నాను రా అని చెప్పనేసరికి, నేను వస్తాను రా అని రామలింగం కూడా తనతో పాటు బయలుదేరతాడు. బయలుదేరేసరికి ఇంకా ఇద్దరు కూడా బయలుదేరి వెళ్తారు. వెళ్ళడంతో వీళ్ళు లోపలికి వెళ్ళి వాళ్ళమ్మకు మత్తు మంది ఇచ్చేస్తాడు. వాళ్ళమ్మ స్పృహలోకి రాదు. ఇంకా రాధ దగ్గరికి వెళ్ళి, హాయ్ రాధా అంటూ రాధను అనగానే, అమ్మ అమ్మ అంటూ ఇంకా వాళ్ళమ్మను నిద్ర లేపే ప్రయత్నం చేస్తాడు. అప్పటికే మత్తు ఇచ్చేయడంతో మత్తుగా నిద్రపోతుంది. ఏంటి, మీ అమ్మని నిద్ర లేపుతున్నావా? ఎందుకు రాధా నీకంత కష్టం? మీ అమ్మ మత్తుగా నిద్రపోయింది. రేపు ఉదయం 9 వరకు మీ అమ్మ లేచే ఛాన్సే లేదు. ఇంకా ఈలోపు మనం ఈ ఊరు దాటి ఈ రాష్ట్రం దాటి వెళ్ళిపోతాము. ఎందుకంటే నిన్ను నాతో తీసుకువెళ్ళేటప్పుడు ప్రశాంతంగా తీసుకువెళ్ళాలి. ఎవ్వరు కూడా అడ్డు రాకూడదు. అడ్డు వస్తే మళ్ళీ నేను డిస్టర్బెన్స్ ఫీల్ అవుతాను. అలా డిస్టర్బెన్స్ ఉండకూడదు కాబట్టే నేను ప్రశాంతంగా నిన్ను తీసుకుని వెళ్ళిపోదామనే నేను మీ అమ్మకి మత్తు ఇచ్చేశాను. లేగు ఫ్రెష్ అవుతావా? ఫ్రెష్ అవి బయలుదేరదామా అని చెప్పాను. కానీ ఏంట్రా నువ్వు నన్ను తీసుకువెళ్ళేది? ఇప్పుడు నిన్ను ఎవరు కాపాడతారు రాదా? ఎవ్వరూ నిన్ను కాపాడలేరు. ఎందుకంటే నువ్వు ఆ విక్రమ్ కృష్ణ గారి ఇంట్లో లేవు, మీ ఇంట్లో ఉన్నావు. మీ ఇంట్లో ఉంటే ఎవరు నిన్ను కాపాడతారు? ఎవ్వరూ కాపాడలేరు. నువ్వు విక్రమ్ కృష్ణ దగ్గర ఉన్నావు అనుకుని కాపాడే వాళ్ళు వస్తారు అనుకుంటున్నావేమో. నేను ఎక్కడున్నా విక్రమ్ గారు నన్ను కాపాడి తీరుతారు. నన్ను కాపాడడానికి ఆయన ఖచ్చితంగా వస్తారు. పగటి కలలు కంటున్నావా? సారీ, ఇది రాత్రిలే కదా, రాత్రి కలలు కంటున్నావా? ఆ విక్రమ్ వస్తాడని. విక్రమ్ రాడు అనగానే, వచ్చాను రా అంటూ ఒక్క తన్నుతాడు తలుపుని తన్నేసరికి, ఏంటి ఇక్కడికి వచ్చేసావా? రాధను వదిలిపెట్టవా అంటూ మాట్లాడేసరికి, ఎందుకు వదిలిపెడతాను? రాధ నా భార్య. ఎక్కడున్నా రాధ నా భార్యే. నా భార్యను నేను ఎందుకు వదులుకుంటాను? ఎట్టి పరిస్థితుల్లో నా భార్యను నేను వదులుకోను. నా భార్యను నా నుంచి దూరం చేయాలని నువ్వు ప్రయత్నాలు చేస్తే నేను నిన్ను వదిలేస్తాననుకుంటున్నావా? ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టను. కానిస్టేబుల్స్, వీళ్ళని అరెస్ట్ చేయండి అనేసరికి, రాధా నన్ను దూరం చెయ్యొద్దు రాధా అంటూ ఇంకా వాడు రాధ చేతిని పట్టుకోవడంతో, రాధ చేతిని వదలరా అని తన దగ్గర ఉన్న రివాల్వర్తో రాధ చేతిని పట్టుకున్న చేతిని తెగ కొడతాడు. రక్తం వచ్చే వరకు రాధ చేతిని వదిలిపెట్టడంతో రాధ వెంటనే విక్కీ దగ్గరికి వెళ్ళి విక్కీని హత్తుకుంటుంది. ఇంకా రాధను తీసుకుని అక్కడి నుంచి ఇంకా విక్కీ రాధను తీసుకుని సరాసరి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయేసరికి, ఏంటి ఇంత అర్ధరాత్రి పూట రాధను తీసుకొచ్చావు? రాధ నువ్వు అవసరం లేదని వెళ్ళిపోయింది కదా. నేను అవసరం లేదని వెళ్ళిపోలేదు. తన మీద నింద పడింది కాబట్టి పడ్డ నిందను నిజం కాదు అని నిరూపించుకునే నా భార్యని ఇంటికి తీసుకురావాలనుకున్నాను. అలాగే ఇంటికి తీసుకొచ్చాను అనేసరికి, ఏంటి నీ భార్య తప్పు చెయ్యలేదు. రేపు ఉదయం 10 గంటలకి, గుర్తుపెట్టుకోండి, రేపటితో వారం రోజుల గడువు తీరిపోతుంది. రేపు ఉదయం 10 గంటలకి ఆ దుర్గ నోటితోనే రాధకు తనకు సంబంధం లేదని, రాధను తనే ప్రేమించాడని, తనే టార్చర్ చేస్తున్నాడు అన్న విషయం ఆ దుర్గతోనే చెప్పిస్తాను అని చెప్పి గట్టిగా చెప్తాడు. చెప్పేసరికి, ఏంటి ఆ దుర్గతో చెప్పిస్తావా? ఆ దుర్గ ఎందుకు చెప్తాడు? రాధని ఇష్టపడుతున్నాడు కదా,
రాధని ప్రేమించాను అని ఎందుకు ప్రేమించలేదు అని ఎందుకు చెప్తాడు? వాడు మాత్రమే ప్రేమించాను అని ఎందుకు చెప్తాడు వాడు అనగానే, చూస్తావు కదా ప్రియా, వాడు మాత్రమే రాధని ఇబ్బంది పెడుతున్నాను అన్న విషయం వాడు ఖచ్చితంగా చెప్తాడు. చెప్పే టైం వస్తుంది, అప్పుడు చెప్తాను అని. రాధా నువ్వు వెళ్ళి పడుకో అనేసరికి రాధ లోపలికి వెళ్ళిపోయి పడుకుంటుంది. ప్రశాంతంగా పడుకో, నీకు ఏ ఇబ్బంది లేదు. నీకు ఈ విక్రమ్ కృష్ణ ఉన్నాడు అని మాత్రం గుర్తుపెట్టుకో. నీకు ఏ చిన్న ప్రమాదం జరిగినా నేను చూసుకుంటాను, నేను నీకు తోడుగా ఉంటాను. నువ్వు విషయాలేమి గుర్తుపెట్టుకోవద్దు, నన్ను మాత్రమే తలుచుకుని పడుకో అనేసరికి రాధ కొద్దిసేపటికి ప్రశాంతంగా పడుకుంటుంది. మరుసటి రోజు 9 గంటల వరకు ఆవిడికి మెలకు రాకపోవడంతో మెలకు వచ్చి చూసేసరికి ఇంకా కంగారు పడుతూ ఉండగా కానిస్టేబుల్ సాంబయ్య అయితే వెళ్ళి జరిగిన విషయం అంతా చెప్తాడు. కంగారు పడకండమ్మా, రాధమ్మ విక్కీ గారు తీసుకువెళ్ళిపోయారు, విక్కీ గారి దగ్గరే క్షేమంగా ఉంది రాధమ్మ, మీరు కంగారు పడతారు అని చెప్పి మీకు చెప్పమని విక్కీ సారు మమ్మల్ని పంపించారు అని ఇంకా సాంబయ్య అయితే చెప్తాడు. సరే అని ఆవిడ రెస్ట్ తీసుకుంటుంది. మరుసటి రోజు 10 ఎప్పుడవుతుందా అని అందరూ కూడా ఈగల్గా వెయిట్ చేస్తూ ఉంటారు. కరెక్ట్గా అప్పుడు దుర్గను తీసుకుని వస్తాడు. దుర్గ అప్పటికే చిత్త కొట్టుడు కొట్టేసి తెగ దెబ్బలతో వస్తాడు. చెప్పరా అని చెప్పరా అంటూ ఒక్క తోపు తోయడంతో వెళ్ళి రాధ కాళ్ళ మీద పడతాడు. నన్ను క్షమించు రాధా, నిన్ను కాలేజీ డేస్ నుంచి కూడా ఇబ్బంది పెట్టాను, నువ్వు నేనంటే ఇష్టం లేదు అని ఎంతలా చెప్తున్నా నేను బుర్రకెక్కించుకోకుండా నిన్ను ఇబ్బంది పెడుతూనే, నిన్ను టార్చర్ పెడుతూనే ఉన్నాను. ఆఖరికి నీ పెళ్ళి జరిగిన తర్వాత కూడా నిన్ను టార్చర్ చేస్తూనే ఉన్నాను అంటూ మాట్లాడేసరికి ఇదంతా అబద్ధం బావా అనగానే, కాదు నిజం, అంతా నిజమే, రాధ తప్పు చెయ్యలేదు అని ప్రిన్సిపల్ సార్ వచ్చి చెప్తాడు. తర్వాత వాళ్ళ ఫ్రెండ్ కూడా వచ్చి చెప్తుంది, అవును రాధ తప్పు చేయలేదు, రాధను వాడే ఇబ్బంది పెట్టేవాడు, రాధను వాడే టార్చర్ చేసేవాడు, రాధ పాపం ఏ తప్పు తెలియదు, ప్రతి క్షణం చదువు 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 అని దాని మీదే ధ్యాస ఉంచేది, కానీ ఇప్పుడు రాధకి పరిస్థితికి రావడానికి కారణం వీడే అంటూ మాట్లాడేసరికి ఇంకా అవన్నీ కూడా విన్న తర్వాత ఇప్పుడు చెప్పండి, రాధ ఎవరైతే తప్పు చేశాడు అన్నారో వాడే తప్పు చెయ్యలేదు, రాధ ఏ తప్పు చేయలేదని వాడే ఒప్పుకున్నాడు. మరి అలాంటి తప్పుడు రాధ తప్పు చేసిందని ఎవరు అంటారు? ఎవరైనా అనగలరా? ఎవ్వరు అనడానికి ఎలాంటి ఆస్కారం లేదు. రాధ తప్పు చెయ్యదు, తప్పు చేసే మనిషి కాదు. అర్థం చేసుకొని నోటికొచ్చినట్టల్లా మాట్లాడడం తగ్గించుకుంటే అందరికీ చాలా మంచిది అని ఇంకా చాలా గట్టి వార్నింగే ఇచ్చి రాధని తన గదిలోకి తీసుకువెళ్ళిపోయేసరికి గదిలోకి వెళ్ళడంతో రాధ విక్కీని గట్టిగా హత్తుకుని నాకు మీరు ఎంతలా సపోర్ట్గా ఉంటారని అస్సలు అనుకోలేదు, నా మీద నింద పడితే, ఒక అగ్రిమెంట్ పెళ్లి చేసుకున్న అమ్మాయి మీద పడితే పెద్ద పట్టింపు లేకుండా వదిలేయచ్చు, కానీ మీరు అలా వదిలేయలేదు. మీరు పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొచ్చిన అమ్మాయి మీద చిన్న నింద కూడా పడకూడదని మీరు నాకు ఎంతగానో సపోర్ట్ చేసి ప్రతి క్షణం నన్ను ఇబ్బంది పడకుండా, ప్రతి క్షణం నన్ను కాపాడుకుంటూ నేను తప్పు చేయలేదు అని నిరూపించడానికి నానా రకాలుగా ప్రయత్నాలు చేసి నేను తప్పు చేయలేదని చివరాఖరికి నిరూపించారు. నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఇక మీదట నేను మీ దగ్గరే సంతోషంగా ఉంటాను అని రాధ కాస్త విక్కీని పట్టుకునేసరికి విక్కీ కూడా రాధని పట్టుకోవడంతో ఇంకా అక్కడి నుంచి బయటికి వెళ్ళి రామలింగంతో రాధను నిర్దోషిగా నిరూపించేశానురా, ఇంకా ఏ గొడవ లేదు, రాధకు ఇంకా ఏ ప్రమాదం లేదు, రాధ మీద ఎలాంటి నింద పడదు అనగాని, అది సరేరా, రాధని నువ్వు నిజంగా అగ్రిమెంట్ పెళ్లి చేసుకున్నావా? కొంప తీసి నాకు తెలియకుండా రాధని కానీ నువ్వు ప్రేమించావా ఏంటి? ఆ విషయం బయట పెట్టకుండా ఈ అగ్రిమెంట్ పెళ్ళంటూ రాధని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొచ్చావా ఏంటి అంటూ చెప్పేసరికి, ఏమంటున్నావురా, రాధని నేను ప్రేమించడం ఏంటి అనగానే, రాధను నువ్వు ప్రేమించావని నా మనసు చెప్తుందిరా,
ఎందుకంటే రాధని నువ్వు ప్రేమించకపోతే ఇంతెలా రాధకు సపోర్ట్ చెయ్యవు. రాధకు చిన్న ఇబ్బంది కలిగినా నువ్వు ఇంతెలా తల్లడిల్లిపోవు. రాధంటే నీకు ఇష్టం, రాధంటే నీకు అభిమానం, రాధంటే నీకు ప్రేమ. ఆ విషయం నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. రాధ మీద నీకు ఇంట్రెస్ట్ మొదలైంది. ఆ విషయం నీకు అర్థం కావడం లేదు. రాధ దూరం అయితేనే నీకు ఆ విషయం తెలుస్తుందిరా అని చెప్పనేసరికి, ఏం మాట్లాడుతున్నావురా, రాధ నాకు దూరం అవ్వడం ఏంటి, రాధను నేను దూరం చేసుకున్న తర్వాత తెలుసుకోవడం ఏంటి, ఏం మాట్లాడుతున్నావో నీకైనా తెలుస్తుందా? తెలుస్తుందిరా, అన్నీ తెలుస్తాయి. రాధను నువ్వు దూరం చేసుకోలేవు అన్న విషయము తెలుస్తుంది. రాధను నువ్వు ఎంతలా ఇష్టపడుతున్నావో అన్న విషయము బయటకు వస్తుంది. మనిషి దగ్గరున్నప్పటికంటే మనిషి దూరం అయిన తర్వాతే తన విలువ ఖచ్చితంగా నీకు తెలుస్తుంది. రాధను నువ్వు ఎంతలా ఇష్టపడుతున్నావో, నీలో ఏ ఫీలింగ్ అయితే నీకు మొదలైందో అక్కడ రాధలో కూడా అదే ఫీలింగ్ మొదలవుతుంది అని చెప్పి ఇంకా రామలింగం కాస్త చెప్తాడు. ఏం మాట్లాడుతున్నావురా, నేను ప్రియని కాదని రాధని పెళ్లి చేసుకోవడం ఎవరి కోసం చేసుకున్నాను? చిట్టి కోసం చేసుకున్నాను. ఆ చిట్టి ఎక్కడుందో తెలీదు. ఆ చిట్టిని రాధలోనే నువ్వు చూసుకుంటున్నావేమో. రాధే చిట్టి అయితే బాగున్ను అని నీ మనసు అనుకుంటుందేమో. రాధను చిట్టిని ప్రేమించినట్టే రాధను కూడా నీ మనసు కోరుకుంటుందేమో. ఎప్పుడో చిన్నప్పుడు ఇష్టపడిన అమ్మాయి గురించి నువ్వు ఇంతలా ఆలోచిస్తావా? మరి ఇప్పుడు నీ జీవితంలోకి వచ్చిన రాధ గురించి ఆలోచించవా? ఒక్క మాట రే, నువ్వు మగవాడివి, ఎన్ని పెళ్ళిళ్ళైనా చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. రాధ ఒక ఆడపిల్ల. తన తండ్రి కోసం అగ్రిమెంట్ పెళ్ళని నీ ఇంట్లో అడుగుపెట్టింది. రేపు సంవత్సరం తీరిపోయాక అది అగ్రిమెంట్ పెళ్ళి అన్న విషయం బయటకు వస్తే రాధ భవిష్యత్తు ఏమవుతుందిరా? అంటే సంవత్సరం తీరిపోయిన తర్వాత రాధకు నువ్వు విడాకులు ఇస్తావా? అప్పుడు రాధ నీతో జీవితాన్ని పంచుకోకుండానే పెళ్ళి అయిపోయినట్టు, మొదటి పెళ్ళి జరిగిపోయినట్టు. రాధ రెండో పెళ్ళి దానిలా ముద్ర పడిపోతుంది కదరా అని చెప్పాను. కానీ అవన్నీ నాకు తెలియదురా. నేను చిట్టి కోసమే ప్రియను పెళ్లి చేసుకోకుండా ఉన్నాను. ప్రియ కంటే నాకు రాధని చేసుకుంటే ఒక సంవత్సరం తర్వాత ఈలోపు నా చిట్టిని వెతుక్కుని నేను చిట్టినే ఇష్టపడ్డాను. ఈ ఇంటికి తీసుకురావాలి, మా మామయ్యకి ఇదిగో నీ కూతురు అని చూపించాలి. అప్పుడు చిట్టిని నేను పెళ్లి చేసుకోవాలి. ఇది నా టార్గెట్. నా టార్గెట్ మిస్ అవ్వడానికి వీల్లేదు. మిస్ కానివ్వను. ఖచ్చితంగా రాధ నా భార్య అన్న విషయం ఎక్కడ బయటపడినా కానీ రాధని కేవలం ఒక రెస్పాన్సిబిలిటీగానే చూస్తున్నాను తప్ప ఒక భార్యలా నేను రాధని చూడడం లేదు. రాధ ఎప్పటికీ నా భార్య కాదు అంటూ విక్కీ లోపలికి వెళ్ళిపోతాడు. వెళ్ళరా వెళ్ళు, ఈరోజు నా భార్య కాదు అన్న నువ్వే రాధ నాకు కావాలిరా, ఏదో ఒకటి చెయ్యరా, రాధ లేకపోతే నేను ఉండలేకపోతున్నాను రా, రాధ నా గదిలో లేకపోయినా నా పక్కన లేకపోయినా నాకు నిద్ర పట్టడం లేదురా అనే స్థితికి నువ్వు వస్తావు, వచ్చి నన్ను అడుగుతావు కదా, అప్పుడు చెప్తానురా నేను రాధ విలువేంటో నీకు. రాధ నీ నుంచి వెళ్ళిపోవడానికి ఇంకా 3 నెలలు మాత్రమే అనుకుంటున్నావేమో. సంవత్సరం మాత్రమే మీ ఇద్దరికి మధ్య అగ్రిమెంటు అని అనుకుంటున్నావేమో. సంవత్సరం తర్వాత కూడా రాధ నువ్వు లైఫ్ లాంగ్ కలిసి ఉంటారని నా మనసుకు అనిపిస్తుంది. చూద్దాము మరి. రాధ విక్కీలో మార్పు వచ్చినట్టుగా రాధలో కూడా విక్కీ మీద కొంచెం ప్రేమ, కన్సర్న్ మొదలవుతుందా? మనిషి దగ్గర ఉన్నప్పుడు మనిషి మీద ఇష్టం, ప్రేమ తెలియదు. మనిషి దూరం అయితేనే కదా ఆ మనిషి మీద ఉన్న ప్రేమ ఏంటో, ఆ మనిషి లేకపోతే వచ్చే లోటేంటో అన్నీ తెలుస్తాయి. మరి రాధా విక్కీల మధ్యలో కూడా ఈ మనసులో ఇదే సంఘర్షణ నడుస్తుందా? రాధ లేకపోతే విక్కీ ఉండలేడా? విక్కీ లేకపోతే రాధ ఉండలేరా? మరి సంవత్సరం తర్వాత వీళ్ళిద్దరూ నిజంగానే విడిపోతారా? లేక అప్పటికీ వీళ్ళిద్దరూ బావ మరదళ్ళన్న విషయం తెలిసి ఇద్దరూ ఎప్పటికీ ఇలా శాశ్వతంగా కలిసి ఉంటారా? చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.